సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సామూహిక సీమంతానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమ్మేలా సత్పతి. గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచన. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగేలా చర్యలు తీసుకుంటాం. వివిధ పార్టీ నాయకులతో సమావేశమైన జిల్లా కలెక్టర్ పమ్మేలా సత్పతి. సుడా చైర్మన్ గా కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎంపిక. కార్యకర్తలకు అండగా నిలుస్తూ పదవికి న్యాయం చేస్తానని వెల్లడి. ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల తనిఖీ కేంద్రాల ఏర్పాటు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పమ్మేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో ఐసిడిఎస్ హుజరాబాద్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషణ్ పక్షోత్సవాల్లో భాగంగా పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పమ్మేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో ఐసిడిఎస్ హుజరాబాద్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషణ్ పక్షోత్సవాల్లో భాగంగా పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమ్మేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వయంగా చిన్నారులకు అన్నప్రసన చేయించారు. అలాగే పలువురు గర్భిణీలకు సామూహికంగా సీమంతం నిర్వహించారు. మహిళలు, గర్భిణీలు రక్తహీనత నివారణకు పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. పప్పులు, కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి అన్నారు. తద్వారా శక్తి లభిస్తుందని, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు. పెద్దలు వ్యసనాలకు దూరంగా ఉండాలని, తద్వారా పిల్లలు కూడా మంచి అలవాట్లు నేర్చుకుంటారని పేర్కొన్నారు. బయట ఆహార పదార్థాలు తీసుకోవడం తగ్గించాలని, ఇంట్లోనే బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. కిషోర బాలికలు, గర్భిణీలు అంగన్వాడీ సేవలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమ్మేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో ఫస్ట్ ఏం చేస్తాము, మాకు తలకాయ నొప్పి ఉంటుంది, గ్యాస్ట్రిక్ తో, కోపంతో, ఆకలితో, ఇంకా చాలా ఇరిటేషన్ వస్తూ ఉంటది. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు బిడ్డని పక్కన కూర్చోబెట్టి బలవంతంగా తినిపించడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకా మా ఇరిటేషన్ చూసి బిడ్డ కూడా తినరు. తర్వాత 4:30 అయింది అయినప్పటికీ బిడ్డ తినరు, మేము తినము, మాకు వాంతి, గ్యాస్ట్రిక్, హెడేక్. దానికన్నా 5 నిమిషాలు మేము గబగబా తిని పిల్లల్ని తినిపిస్తే ఎంత బాగుంటది కదా, కానీ ఆ ఆలోచన మాకు రాదు. ఎందుకు రాదు? మేము మహిళలు కాదు. సో ఒక ఒక సేయింగ్ ఉంటది, దీపం కింద చీకటి అన్నది. సో దీపం వెలిగించిన తర్వాత అందరికి జ్యోతి వేస్తుంది, కానీ వెలుగేస్తుంది, కానీ కింద మాత్రం కొంచెం చీకటి ఉంటుంది. మహిళల పరిస్థితి కూడా అంతే. మనం ఏమంటాం? మనం అన్నపూర్ణ అంటాం. అందరికి కడుపు నిండగా పూర్ణం చేసినట్టు ఫుడ్ పెట్టాం, కానీ మనం తినే సందర్భం వస్తే అక్కడ ఎక్కడ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా సహకరించాలని జిల్లా కలెక్టర్ పమ్మేలా సత్పతి అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు.
ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా సహకరించాలని జిల్లా కలెక్టర్ పమ్మేలా సత్పతి అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల నిబంధనలు, అనుమతులు, అభ్యర్థుల ఖర్చుల వివరాలు రాజకీయ పార్టీల నేతలకు అధికారులు అవగాహన కల్పించారు. పలు అంశాలను వారు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నడుచుకోవాలని కలెక్టర్ సూచించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సభలు, సమావేశాల నిర్వహణకు కనీసం 48 గంటల ముందు అనుమతి తీసుకోవాలన్నారు. సువిధ పథకం ప్రకారం ఆన్లైన్ లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమ్మేలా సత్పతితో పాటు అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నూతన చైర్మన్ గా కరీంనగర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు నగరంలోని ముకురంపుర సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నూతన చైర్మన్ గా కరీంనగర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు నగరంలోని ముకురంపుర సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు పదవి దక్కేలా కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలియజేశారు. గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నానని గుర్తు చేశారు. పార్టీ కోసం విరామం లేకుండా నిరంతరం శ్రమించానని చెప్పారు. గతంలో గిడ్డంగుల శాఖ ఇన్ఛార్జ్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు. గిడ్డంగుల శాఖ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం అందేలా కృషి చేశానని చెప్పారు. 2014లో 600 కాంట్రాక్ట్ ఉద్యోగులకు 8,000 జీతం నుండి 14,000కు పెంచడంలో క్రియాశీలకంగా వ్యవహరించానని చెప్పారు. తన ఎదుగుదలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంతగానో సహకరించారని గుర్తు చేశారు. ఆర్టీసీ సమ్మెలో చురుకుగా పాల్గొన్నానని చెప్పారు. ఎన్నో అనుభవాలు నేర్చుకున్నామని, అవమానాలు భరించుకుంటూ ముందుకు సాగామని తెలిపారు. మానేర్ రివర్ ఫ్రంట్ కు సంబంధించిన చెక్ డ్యాం, కేబుల్ బ్రిడ్జ్, అప్రోచ్ రోడ్ చెడిపోతే పోరాటం చేశామని గుర్తు చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం ఆదేశాలను శిరసా వహిస్తూ ముందుకెళ్లామన్నారు. నాతో పనిచేస్తున్న కార్యకర్తలకు అవకాశం రావాలని ఆకాంక్షించారు. అందరినీ కలుపుకుంటూ పోతూ సుడా చైర్మన్ పదవికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాలు అమలు చేయాలన్నా, అమలు పరిచే విధానంలో మేము తోడుండాలన్నా, ఎవరికైనా సమస్యలు వచ్చినప్పుడు కార్యకర్తలకు కానీ మరి అండగా ఉండాలంటే ఈ పదవి అయితే మేము కింది స్థాయిలో పనిచేసే అవకాశం ఉంటుంది. ఇంకా పెద్ద స్థాయిలో పని ఉన్నప్పుడు తప్పకుండా పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఇంకా పెద్ద స్థాయిలో పని ఉన్నప్పుడు తప్పకుండా మరి వీరందరి సహకారం తీసుకుంటాం. కానీ కింది స్థాయిలో పనులు జరగాలన్నప్పుడు మాలాంటి వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ సమస్యల మీద అవగాహన ఉంది. కాబట్టి కార్యకర్తలకు సంబంధించినటువంటి వాళ్ళ బాగోగులు, వాళ్ళ పరిస్థితులు అన్నీ కూడా కలిసి పనిచేసిన క్రమంలో వీళ్ళందరి యొక్క అన్నీ కూడా నాకు తెలుసు. కాబట్టి ఈ పదవి అయితే ఇక్కడనే స్థానికంగా పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పి నేను దీన్ని మరి సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నాను. రాష్ట్ర చైర్మన్గా ఉంటే ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది. ఆ ఆఫీసు అక్కడ పోయినా మాత్రమే పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడైతే అందరికి అందుబాటులో ఉండి పనిచేసే అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ పదవికి అయితే మనం న్యాయం చేస్తూ కార్యకర్తలను, ఇతరుల యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేటువంటి భాగ్యం కలుగుతుందని చెప్పి మరి సంతోషంగా ఈ పదవిని స్వీకరిస్తూ ఉన్నాం. అదేవిధంగా సుడాకు సంబంధించినటువంటి భవిష్యత్తులో ఆ పదవికి న్యాయం చేస్తా అని చెప్పి మీ అందరి సహకారంతో నాకు పదవి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నా మీద కరీంనగర్కు సంబంధించి మరి ఒక బాధ్యత అప్పచెప్పిండ్రో, మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు గారు, మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మా శాసనసభ్యులు సుడా పరిధినటువంటి కోవంపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్యం గారు, ఇతర నాయకులందరికీ ఏ విధంగా అయితే నాకు ఈ బాధ్యత పెట్టిండ్రో దాన్ని నేను తప్పకుండా
మంచి పేరు వచ్చే విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరినీ కలుపుకోపోయి మరి తనకు పని అప్పచెప్పడం వల్ల ఒక మంచి పేరు తీసుకొస్తున్నటువంటి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేస్తానని, తప్పకుండా వారి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉంటాయని ఆశిస్తూ వారి ఉద్దేశం తెలియజేస్తూ మరి జీవితకాలం మీకు రుణపడి ఉంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కరీంనగర్ లో పోలీసుల తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు నగదు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ తరలింపును అడ్డుకునేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కరీంనగర్ లో పోలీసుల తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు నగదు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ తరలింపును అడ్డుకునేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. చొప్పదండి మండలం ఆర్నకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీకి సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘాను పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. వాహనాల నంబర్లను రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, నగదు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ తరలింపును అడ్డుకొని తీరాలని పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీని స్వయంగా కలెక్టర్ పరిశీలించారు. తహసీల్దార్, ఎస్ఐని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, తహసీల్దార్ నరేందర్, ఎస్ఐ ఉపేందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మల్లు స్వరాజ్యం జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని జిల్లా ఐద్వా కార్యదర్శి కోనేటి నాగమణి అన్నారు. నగరంలోని ముకుందలాల్ మిశ్రా భవన్ లో మల్లు స్వరాజ్యం ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు చేపట్టారు. మల్లు స్వరాజ్యం జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని జిల్లా ఐద్వా కార్యదర్శి కోనేటి నాగమణి అన్నారు. నగరంలోని ముకుందలాల్ మిశ్రా భవన్ లో మల్లు స్వరాజ్యం ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు చేపట్టారు. మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాల వికాస కేంద్రంలో పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శమని జిల్లా ఐద్వా కార్యదర్శి కోనేటి నాగమణి అన్నారు. వారి జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోనేటి నాగమణితో పాటు ఐద్వా ఉపాధ్యక్షురాలు ద్యావ అన్నపూర్ణ, లక్ష్మి, యమున, శారద, రమ, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని మేము ఏమడుగుతున్నాము అంటే కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారిని పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పేసి ఆమె గురించి చరిత్ర ఉదర్శితంగా ఎన్నో రకాలు ఎంత చెప్పినా కూడా చాలా తక్కువనే. ఆమె గురించి మనం ఎంత తెలుసుకున్నా చాలా తక్కువనే. పోరాటాలు చేసి సాయుధ పోరాటాలు చేసి పోరాటాలు ఆమె చేసి దాదాపు ఆమె మాటల వల్ల ఆమె మాటలతో ఎంతో మంది చాలా మంది స్ఫూర్తితోని పోరాటంలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఆమె పోరాటంలో ఎప్పుడు కూడా ఆమె మడమ తిప్పని వ్యక్తిగా ఉంది. ధైర్యంగా, సాహసంగా ఆమె మాట్లాడిన మాటలు కూటాలాగా వాళ్ళను భయపెట్టే విధంగా, చెక్కించే విధంగా రజాకారులే సాయుధ పోరాటంలో స్వతంత్రం రావడానికి ఆమె ఏ రకంగా పోరాటం చేసింది అంటే చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఆమె స్ఫూర్తిగా ఈరోజు మనందరము ఈ స్థాయిలో ఉన్నాము అంటే మహిళలకు అందరం సమానంగా ఉండాలి, మహిళలు పురుషులు సమానంగా ఉండాలని చెప్పేసి ఆమె చెప్తుండేది. ఎవరికి కూడా ఏ రోజు కూడా భయపడలేదు. పోలీసులు ఆమె తుపాకి ఉరిపెట్టినా కూడా ధైర్యంగా నిలబడి పోలీసు వాళ్ళకి ఆమె తుపాకి ఎక్కుపెట్టిన మహిళ. ఆమె శాసనసభలో ఎంతో విధంగా ఎన్నో రకాలుగా మహిళల గురించి పోరాటం చేసి శాసనసభ సభ్యురాలుగా కూడా తను ఉన్నది. అంతేకాదు ఈరోజు
ఆమెను మనం గుర్తించుకోవడం నిజంగా మనకు ఆమె లేకపోవడం నిజంగా మనకు లోటే. ఆ లోటుని తీర్చుకునే సందర్భంలో ఆమె ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయాలి, చేస్తాం కూడా. ఆమె స్ఫూర్తితో మనందరం కూడా ఉద్యమకారులను ప్రభుత్వం ఆదరించి గుర్తింపు కార్డులను అందజేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పామరాజు రామారావు అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్ లో ఉద్యమకారులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమకారులను ప్రభుత్వం ఆదరించి గుర్తింపు కార్డులను అందజేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పామరాజు రామారావు అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్ లో ఉద్యమకారులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యమంలో పాలు పంచుకున్న ఉద్యమకారులను గుర్తించి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పామరాజు రామారావుతో పాటు ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రధాన పాత్ర విలేకరుల ఉన్నది. విలేకరుల వల్లనే మనం తెలంగాణ ఉద్యమం బాగా స్ప్రెడ్ అయ్యి ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోవడం జరిగింది. ఈ సందర్భంగానే మనం అందరికి కూడా గత ప్రభుత్వం కొంతమందికి ఆర్థిక సాయం చేసింది, కొంతమంది చేయలేదు, కొంతమంది గుర్తింపు కార్డులు ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చిండ్రు. అయితే మనకు కొత్త ప్రభుత్వం రావడం జరిగింది. తర్వాత ఈ ఉద్యమకారులను మనం కొంచెం చేయూతనిచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, తర్వాత వాళ్ళను ఒక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నదని దానికి మనమందరం కూడా కలిసిమెలిసి ఈ ఉద్యమంలో పాల్గొన్న నాయకులందరినీ కూడా మనం అందరికీ కూడా గుర్తింపు కార్డు రావడం కోసం, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం సహకరించాలని. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.